గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మో టైం 8 అవుతా ఉంటే ఇంకా పోయి కాడ ఉండావే. ఈ పాటికి తినేసి మందులు వేసుకోవాలి కదా. నాన్న కూడా బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాడు. బిన్నా గాని బాబా ఏం వేడిమా. చలికాలం వద్దన్నా వస్తానే ఉంటది. ఎండాకాలం ఎంత తాయినా రాదు. కాస్త ఆ చెంబులో నీళ్ళు. ఏందిరా అదే? ఈ లెటర్లు కంపెనీ వాళ్ళు పంపిస్తానే ఉంటారు. సిగ్గులే? ఈ లెటర్లు రాక ఎంతో మంది పోరంబోకలు ఎదురుతా ఉండారా. నీకొస్తే ఊరు వదిలేక భయంతో ఉద్యోగం గురించి అడిగిన ప్రతిసారి అబద్ధం చెప్తా ఉండవా? లండి కొడక, ఉత్తరం పెడతావా? ఊరు వదిలిపో, ఉద్యోగానికి పోరా. ఉండి నువ్వా కొడుకు? వయసుకు వచ్చిన బిడ్డ మీద ఏందయ్యా చేయి చేసుకుంటేది? వయసుకు వచ్చిన వాళ్ళు ఆలోచిస్తా ఉన్నాడు. వీడా ఉద్యోగానికి రమ్మని ఉత్తరం పంపిస్తే మడత పెట్టి లోపల పెడతా ఉన్నాడు. ఇదేనా ఈడి వయసు? రేయ్, మీ అమ్మ నేను యాలకు కూడా పోయి చదివించింది నువ్వు మా లెక్క చెమట వచ్చి కష్టపడకూడదనే. మరి నువ్వేం చేస్తా ఉండవురా? ఏందిరా రొప్పతా ఉండవా? లక్ష్మణ యాడికిరా? మో వదులుమా. రేయ్ ఆగరా. నువ్వు వీధిలోకి వెళ్ళావంటే నా మీద ఒట్టే. అసలు ఎవరు మా చదివింది? బోసు. ఏమిస్తారా మా నాయన నీకు? ఉన్నది చెప్పావు. కుష్పు ఇడ్లీ, పుష్ప బొండా. ఎవరు నీకు చదువు చెప్పింది? మామ, చదువు గురించి ఏమో నాకు తెలియదు కానీ జ్ఞానోదయం చేసింది మాత్రం ఇద్దరే పంతులు. ఏంటి లక్ష్మణ? అదిగో అనుకుండంగానే వచ్చేసారు. ఉద్యోగం వచ్చిందంటగా. ఇంకొక మాట మాట్లాడకుండా వెళ్ళలేదనుకోండి, నేను వస్తా. వద్దులేవయ్యా బాబు, కుక్కలర్చినా వినగలమేమో గాని నువ్వు మురిగితే మాత్రం వినలేము. చూడరా, నీ వల్ల నన్ను కుక్కకైనా హీనంగా చూస్తున్నాడు. ఇంకో పంతులు వస్తున్నారు. నమస్తే సార్. ఉద్యోగం వచ్చిందటగా? పెద్ద కంపెనీ ఏం కాదు సార్. అదేంటి టాప్ ఎంఎన్సీ కంపెనీ అన్నాడు?
సుబ్బయ్య అయ్యా టిఫిన్ కట్టావా? కట్టేనయ్యా. చెప్పింది గుర్తుందిగా? Men smoke cigarettes, boys smoke cigars, legends live in cities. ఫోటోలో కనిపించేంత అందంగా ఇక్కడ జీవితం కూడా ఉంటే బాగుండేది. ఉరుకుల పరుగుల జీవితం. ఏ ఉద్యోగం చేసేవాడికి కూడా ఇక్కడ తృప్తి ఉండదు. So, the next important part of communication is not responding to all the emails. I hope you all understand that I'm speaking about not communicating with the phishing emails. So, in order to get this in detail, I want you all to open your systems, plug on your headphones, and start watching the video in detail. Start. How to spot a phishing email. Detecting phishing You. emails isn't as easy as Headphones. సార్ నాకు హెడ్ ఫోన్స్ దగ్గర సౌండ్ అంటే పడదు సార్. Miss Ophelia. cybercriminals are using much more sophisticated schemes. This video gives an overview of some of the most popular Aina sare. tactics cybercriminals Pet call. use. I want the cabin to be silent. Just put on. జీతం వచ్చిందని సంతోషపడేలోపే అప్పుందని గుర్తు చేస్తుంది. ఏదేమైనా రేపటి కోసం భయంతో ఈరోజు గడవని నిరాశతో బ్రతకడమే ఇక్కడి జీవితం. ఇలాంటి వాతావరణంలో ఒక నెలకి పైనే ట్రైనింగ్, హిట్టింగ్ అండ్ టు ది ఫ్లోర్ చాలా ఈజీగా అయిపోయింది అనిపించింది. రీఫర్బిష్డ్ ల్యాప్టాప్ బ్రో. పాడు జీవితం పద్మనాభన్ గారు. పాడు జీవితము. సార్ సార్ ప్రాజెక్ట్లో ఈరోజు ఫస్ట్ డే. ఏం చేయాలి? ఏదో చేస్తున్నట్టు ఉండి ఏమీ చేయకుండా ఉండటమే మన జీవితం. వెళ్ళి ల్యాప్టాప్ తెరుచుకుని కూర్చో. పో పో పో. హాయ్ పద్మనాభన్. నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, అవి రిసీవ్ చేసుకొని హలో హౌ ఆర్ యూ అను. హలో హౌ ఆర్ యు అను? హలో అను, అనూషా. నీకొచ్చే జీతానికి పచ్చళ్ళు కూడా కొనలేవు. ఫోకస్ ఆన్ యువర్ కెరీర్ యార్. పద్మనాభన్. పద్మనాభన్ you there? పద్మనాభన్. వాళ్ళు యుఎస్లో ఉండి హడావుడి చేస్తూ ఉంటారు, మనం ఇండియాలో ఉండి భజన చేస్తూ ఉంటాం. ద బెస్ట్ థింగ్ ఏంటంటే 30వ తారీఖు జీతం పడుతుంది. ఆ రోజు కిటికీలు తెల్లగా అవుతాయి. అదేనబ్బా తెల్లారుతుంది. ట్విస్ట్ ఏంటంటే 1వ తారీఖు స్వాహా. వాట్ ఐఎమ్ టెలింగ్ ఈస్ what time what has to be happen, that time it will happen because we are GOAT. మేకలు కాదు, గొర్రెలు.
నాకు నిజంగానే ఈ జీవితం ఎందుకో నచ్చట్లేదు. కానీ ఊళ్ళో మా నాన్న మాత్రం నా గురించి ఏం ఈశ్వరా, అయ్యా లుంగి వదిలి పంచెగట్టే స్థాయికి వచ్చిందే. మావోడికి కూడా పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందిలే. ఎంతో అంతే. అయినా ఈ తూరు జాతరకు వస్తుందా, మీరే అడిగి తెలుసుకోండి. మీ నాయన నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు రా. హలో హలో. I'll speak to Lakshman. హలో అంకుల్. Hi Lakshman, so what's the update? I'm working on the data CSV, which was the order of the column. I have fixed that. Should check with Varghese once. Okay, but there is one ticket which we have to work on that first. Okay, if I can get that one, let me see. Maybe we have to target it for Thursday, okay? But I'm on leave for next 2 days, Ankur. I think the patch is applying this weekend, so you cannot be on leave, Lakshman. It's been approved 2 months ago. It's a mandatory visit for me. But it's not emergency, right? No, Ankur. No, Ankur. on this. I'm telling that. Lakshman, I am assigning this ticket to you. Do possible of your sign up as early as you can. Until we reach the target, I'll email it to Varghese, so let's drop it off. Thank you. ఏం పా లక్ష్మణ, పండగ పొడి దిగినావే, దా బండెక్కు. అక్క ఏటిక్కా అన్నా, ఏటికినా? కాటికి పోనీరా. ఏంది పా పండగ పూట కాటికి బొమ్మంటాండవు? పోనీనా నువ్వా? ఏం సామి నువ్వు పోనీనా? మేముండే 4 దినాల కోసం ఏంటికిరా మా గురించి ఆలోచించి నీ భవిష్యత్తు పాడు చేసుకుంటావు. తప్పు కదా. ఇప్పుడు నేను సంపాదించి చేసేదేంలా, మీతోనే ఉందా, అది చాలు. అయినా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఒప్పుకోవాలన్నా ఇంకొన్నాళ్ళు పోవాలా. ఎట్టామా చెప్పేది? చిడతలు కొడతా చెప్పురా. అప్పు చేసి చదివించిందే నువ్వు చెప్పింది తినేదానికి కాదు. ఒక తరం లాగా చల్లగా బతకాలా. రేపే పోతా ఉండవు నువ్వు. నేను మాట్లాడతా ఉండ్లా, నువ్వు ఆగేవి. రే లక్ష్మణ, మన కోసం కాకుండా సమాజం కోసం బతికే దినాలు వచ్చుండాయిరా. అట్టా బతికితేనే మర్యాద. ఈ ఒక్కసారికి నా మాటిను. ఈ నా కొడుకు ఎట చెప్తే అర్థమవుతుందో. వెళ్ళొస్తామా?
చెప్పండి. How can you speak to the client like that? I am on you, Mr. Lakshman. According to the company norms, a fresher cannot take leave up to 6 months. Mr. Ankur, I'm not a slave. I have a family. I'm working for them, but not to miss them. We respect our culture and festivals, Mr. Ankur. Don't be rude. Let me tell you some facts. Okay? We are slaves. We are IT slaves. No one get paid like us. So we have to accept it. Understand? We have targets, we have clients living abroad, and they have their own rules. And we're pretty controlled. IT slaves. Yes, Mr. Ankur. Lakshman, did you check the mail? Before checking the mail, I have something to share with you. Okay, go ahead. It doesn't mean we are slaves. We are Indians. I'm signing off. రేయ్, గొడ్డు కారం తినడంలో తప్పులే, కానీ దానికి సమానంగా నాకు కోపం వస్తుందంటే ఏడా బతకలేవు. ఉద్యోగం గురించి అడిగినా నేనే సద్యనం తీసుకోకుండా వస్తావా? రారా తీసుకోపో. రేయ్ నేనేరా, రారా. రేయ్ అందంగా కనిపిస్తూ అనారోగ్యుల్లా బ్రతకడమే ఇక్కడ జీవితం.